వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. సుపరిపాలన తొలి అడుగులో భాగంగా రూరల్ మండలం సానివాడ గ్రామంలో శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ పర్యటించారు. ప్రజలే నా బలం బలగమని, నేను అందరి వాడినని శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ అన్నారు. సుపరిపాలన తొలి అడుగులో భాగంగా రూరల్ మండలం సానివాడ ఉప్పంగి గ్రామాల్లో పర్యటించి ప్రతి ఇంటికి వెళ్లి కూటమి ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాల ప్రాముఖ్యతను వివరిస్తూ తల్లికి వందనం నిధులు అందాయో లేదో అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, నన్ను అభిమానించే ప్రజలు కార్యకర్తల కోసం నిర్విరామంగా పనిచేస్తానని, నన్ను నమ్మి ఎమ్మెల్యే స్థానంలో నిలబెట్టిన ప్రజలకు సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి కార్యకర్తకు ప్రజలకు వారు వీరు అనే తేడా లేకుండా, పార్టీలతో సంబంధం లేకుండా అందరికీ అందుబాటులో ఉంటూ సమస్య పరిష్కారాన్ని సుగమనం చేస్తానన్నారు. ఇంటింటికి ప్రచారం కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఒప్పంగి పంచాయతీ శ్రీకాకుళం రూరల్ మండలం శ్యాంపాలెం గ్రామం రావడం జరిగింది. ఇక్కడ ప్రతి ఒక్కరికి వారికి సంక్షేమ పథకాలు సరిగా అందుతున్నాయా లేదా, అలాగే మౌలిక వసతులు ఏంటి అవసరమనే దానిపైన పరిశీలించాం. ఏదైతే వాళ్ళకి మౌలిక వసతులు అవసరమో ఇక్కడ సచివాలయ సంబంధిత సిబ్బందికి ఆదేశాలు జారీ చేశాం. అవి కూడా వాటిపైన కూడా మేము దృష్టి పెట్టి వీలైనంత త్వరగా పూర్తి చేయడానికి చూస్తాం. రేపు రాబోయే అన్నదాత సుఖీభావ పడుతుందని, అలాగే బస్సు ఆగస్టు 15 నుండి ఉచిత బస్సు ఇవ్వబోతున్నాం. నీటి సమస్య ఉందని చెప్పడం జరిగింది. దానిపైన కూడా జలజీవన మిషన్ త్వరలో ప్రారంభించి ఇంటింటికి ట్యాప్ ఇస్తామని చెప్పడం జరిగింది. ఈ రోజు ఈ కార్యక్రమాల్లో ఎంత ఎండైనా గ్రామస్తులందరూ ఉత్సాహంగా పాల్గొని ప్రభుత్వం మీద సంపూర్ణ మద్దతు తెలుపుతూ ఆనందంగా ఉన్నామని చెప్పడం జరిగింది. సుపరిపాలన ఒక్క టీడీపీతోనే సాధ్యమని, కూటమి ప్రభుత్వం ఏడాది కాలంలో చేసిన అభివృద్ధి ఇందుకు నిదర్శనమన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు ఇన్ఛార్జీలు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, బూత్ ఇన్ఛార్జీలు, టీడీపీ ఇతర నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. రాజం నియోజకవర్గం రేగడి మండలంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ప్లాస్టిక్ వ్యర్థాలతో పర్యావరణానికి ముప్పని ఇన్ఛార్జ్ ఎంపీడీఓ డి నాగమణి, అలాగే ఆయుర్వేద వైద్యాధికారి సునీల్ కుమార్లు అన్నారు. శనివారం విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం రేగడి మండలంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో భాగంగా అధికారులకు, సిబ్బందికి, క్లాత్ మిత్రులకు ప్లాస్టిక్ వ్యర్థాల నివారణపై అవగాహన కల్పించారు. గుడ్డ సంచులను వినియోగించడం ద్వారా ప్లాస్టిక్ కు నివారణ చేయవచ్చని వారు అన్నారు. మండలంలో ప్రతి గ్రామంలో ఇంటింటి నుండి పాడైపోయిన ఎలక్ట్రానిక్ ప్లాస్టిక్లను క్లాత్ మిత్రుల ద్వారా సేకరిస్తామని ఎంపీడీఓ నాగమణి, వైద్యాధికారి సునీల్ కుమార్ తెలియజేశారు. ఈ సందర్భంగా ప్లాస్టిక్ నివారణపై ప్రతిజ్ఞ, మానవహారం ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ఐ కృష్ణలత, ఎంవి ప్రసాదరావు, మండల వ్యవసాయాధికారి బి శ్రీనివాసరావు, ఉపాధి హామీ వెలుగు, విద్యాశాఖ మండల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పాతపట్నం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా వెంకటాపురం గ్రామ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకురాలు చిన్నింటి గౌరమ్మ నియమితులయ్యారు. పాతపట్నం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా నియమితులైన మెలియపుటి మండలం వెంకటాపురం గ్రామ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకురాలు, మాజీ సర్పంచ్ చిన్నింటి గౌరమ్మ శుక్రవారం పాతపట్నం నియోజకవర్గ శాసనసభ్యులు మామిడి గోవిందరావుని క్యాంపు కార్యాలయంలో కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. గౌరమ్మ వెంకటాపురం గ్రామానికి 2 పర్యాయాలు సర్పంచ్గా పనిచేయగా, ఆమె భర్త రాములు 1 పర్యాయం సర్పంచ్గా, కుమార్తె ప్రభావతి ఒకసారి సర్పంచ్గా పనిచేశారు. అలాగే గౌరమ్మ అల్లుడైన మెలియపుటి సీనియర్ నాయకులు బైరసింగి దినకరరావు ఎంపీటీసీగా, వైస్ ఎంపీపీగా సేవలందించారు. దీర్ఘకాలం పాటు గౌరమ్మతో పాటు కుటుంబ సభ్యులు, గిరిజనులకు పార్టీకి చేసిన సేవలను గుర్తించిన శాసనసభ్యులు పార్టీ అధిష్టానం సీనియర్కే పట్టం కట్టారు. పాతపట్నం ఏఎంసీ చరిత్రలో మొదటిసారి మెలియపుటి మండలానికి చైర్మన్ గా గిరిజన మహిళను పదవిని కట్టబెట్టడం పట్ల పలువురు గిరిజన నేతలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఎమ్మెల్యేకి ధన్యవాదాలు తెలియజేశారు. నర్సన్నపేట మండలం టోల్ ప్లాజా వద్ద అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. నర్సన్నపేట మండలం టోల్ ప్లాజా వద్ద గురువారం 18 కేజీల 750 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు నర్సన్నపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం శ్రీనివాసరావు తెలియజేశారు. మడపం టోల్ ప్లాజా వద్ద నర్సన్నపేట సబ్ ఇన్స్పెక్టర్ దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలోని పోలీసులు మడపం టోల్ ప్లాజా వద్ద వాహనాలు తనిఖీలు నిర్వహిస్తుండగా ఒడిశా రాష్ట్రం గంజాం జిల్లాకు చెందిన అజిత్ కుమార్ నాయక్,
దేవేంద్ర ప్రధాన్ అనే 2 వ్యక్తులు గంజాయితో నిండిన 3 బ్యాగులను చెన్నైకి తరలిస్తున్న నేపథ్యంలో వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి గంజాయిని స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. వీరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలియజేశారు. ఆమ్దల్వలస మున్సిపాలిటీ పరిధిలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంను ఎమ్మెల్యే కోన రవికుమార్ నిర్వహించారు. కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమాన్ని ఆమ్దల్వలస మున్సిపాలిటీలో 15వ వార్డులో ఎమ్మెల్యే కోన రవికుమార్ ఆధ్వర్యంలో టీడీపీ ముఖ్య నాయకులు, టీడీపీ కార్యకర్తలు మరియు అశేషమైన ప్రజల సహకారంతో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మున్సిపాలిటీ 15వ వార్డులో ప్రతి ఇంటి వద్దకు వెళ్లి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ మరియు అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ప్రతి పేదవాడి కళ్లల్లో ఆనందం చూడటం కోసమే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాత్రి పగలు పనిచేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ముఖ్య నాయకులు, మున్సిపాలిటీ ఎక్స్ చైర్పర్సన్ తమ్మినేని గీతా విద్యాసాగర్, ఏపీఎస్ చైర్మన్ మాధవి, బోయిన సునీత, బోర గోవింద్, టీడీపీ మున్సిపాలిటీ అధ్యక్షులు సంపతిరావు మురళి, అన్నేపు సత్యం తదితరులు పాల్గొన్నారు. ప్రజలను నమ్మించి మోసం చేసిన కూటమి ప్రభుత్వాన్ని ప్రజలే నిలదీయాలని మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు దొంగ హామీలు ఇచ్చి ప్రజలను నమ్మించి మోసం చేసిన కూటమి ప్రభుత్వాన్ని ప్రజలే నిలదీయాలని మాజీ డిప్యూటీ సీఎం జిల్లా పార్టీ అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ పిలుపునిచ్చారు. జలమూరు మండలం కొండకామేశ్వరిపేట సన్ ఫంక్షన్ ప్లాజాలో జరిగిన బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను గాలికి వదిలేసిందన్నారు. ఇప్పుడు గ్రామాల్లోకి వస్తున్న కూటమి ప్రభుత్వ నాయకుల్ని ప్రజలే నిలదీసి అడగాలని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికీ ప్రజల్లో చంద్రబాబును నమ్మి మళ్లీ మోసపోయామని ప్రజల్లో భావన మొదలైందని అన్నారు. సంక్షేమ పథకాల వారధి సారథి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటనకు వచ్చిన ప్రజాదరణ దీనికి ఉదాహరణ అని చెప్పుకొచ్చారు. వైసీపీ కార్యకర్తలు కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసాలు, అరాచకాల గూర్చి ప్రజలకు చెప్పాలన్నారు. ఈ సందర్భంగా నర్సన్నపేట నియోజకవర్గం యువ నాయకులు ధర్మాన కృష్ణ చైతన్య మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజలకు నయవంచన చేసిందని, ప్రజల్లో ఇప్పటికే తిరుగుబాటు మొదలైందన్నారు. గ్రామాల్లో కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచక పాలన గూర్చి చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో జలమూరు ఎంపీపీ వానగోపి, పార్టీ అధ్యక్షులు కనుసు సీతారాం, మాజీ ఎంపీపీ బగ్గు రామకృష్ణ, గురుగుబిల్లి రమణి తదితరులు పాల్గొన్నారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఎమ్మెల్యే ఎంజీఆర్ పాల్గొన్నారు. పాతపట్నం నియోజకవర్గ కేంద్రంలో మేజర్ పంచాయతీ వద్ద నుండి స్థానిక ఆలాంధ్ర రోడ్డు కోడలి వరకు స్వర్ణాంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ర్యాలీలో పాతపట్నం శాసనసభ్యులు మామిడి గోవిందరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రతతోనే చక్కని ఆరోగ్యం సొంతమవుతుందని, పరిసరాలను శుభ్రంగా చేసుకోవడం అందరి బాధ్యతని, అందరూ బాధ్యతగా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర నిర్మాణానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ నినాదంతో జరుగుతున్న ఈ ఉద్యమం మన పరిసరాలు శుభ్రంగా ఉంచడంతో ప్రతి ఒక్కరిని ప్రేరేపిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులతో పాటు స్థానిక నాయకులు, ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అక్రమంగా తరలిస్తున్న 13 కిలోల గంజాయిని ఇచ్చాపురం పోలీసులు పట్టుకున్నారు. ఇచ్చాపురం రైల్వే స్టేషన్ పరిధిలో పట్టణ పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా ఒడిశాకు చెందిన సునీలా పైక, మహానాయక్ అనే 2, మధ్యప్రదేశ్కు చెందిన త్రిలోక్ నాథురాం దుల్పారియాకు ఒడిశాలో గంజాయి కొని ఇచ్చాపురం రైల్వే స్టేషన్లో ఇచ్చేందుకు బైక్పై వస్తుండగా ఇచ్చాపురం పట్టణ పోలీసులు పట్టుకున్నారు. వీరి వద్ద నుండి గంజాయిని, 3 సెల్ ఫోన్లను, 1 బైక్ను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరుస్తున్నట్లుగా సీఐ చిన్నంనాయుడు తెలియజేశారు. ఇచ్చాపురం టౌన్ ఎస్ఐ గారికి రాకున్న సమాచారం ప్రకారం ఇచ్చాపురం రైల్వే స్టేషన్ వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా 3 వ్యక్తులను, 1 బైక్ను, 1 బ్యాగ్తో పాటు ఉండగా వారిని అదుపులో తీసుకుని ఆ బ్యాగ్ చెక్ చేయగా అందులో 13 కేజీల గంజాయి అనేది ఉండడం జరిగింది. మోహనలో ఉన్న అనంత బీరో దగ్గర 13 కేజీల గంజాయి తీసుకుని ఈ రాజస్థాన్, నేటివ్ ఆఫ్ రాజస్థాన్, రెసిడెన్షియల్ ముంబైలో ఉన్న త్రిలోక్ నాథురాంకి ఇవ్వడానికి బైక్ మీద రావడం జరిగింది. వచ్చి దీనికి గంజాయి హ్యాండ్ ఓవర్ చేయబడుతుంది. ఈ గంజాయినేమో అతను ముంబైకి తీసుకువెళ్ళి అక్కడ అజయ్ చౌరాసి అనే వ్యక్తికి ఇవ్వడం జరుగుతుంది. ఇందులోని మోహన్ నాయక్ అనే వ్యక్తి జూన్ 5 అతన్ని
జోనల్ బోర్డు దగ్గర ప్రొడ్యూస్ చేయబడుతుంది. మిగతా ఇతర వ్యక్తులైన సునీల్ పైకా అండ్ త్రిలోక్ నాథురాం వీళ్ళిద్దరిని రిమాండ్ నిమిత్తం ఇచ్చాపురం మేజిస్ట్రేట్ గారి దగ్గర ప్రొడ్యూస్ చేయబడుతుంది. పాతపట్నం కె గోపాలపురం గ్రామంలో నిర్వహించిన సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే ఎంజీఆర్ పాల్గొన్నారు. పాతపట్నం నియోజకవర్గం పాతపట్నం మండలం పాతపట్నం మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలో గల కె గోపాలపురంలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంను ఇంటింటికి తెలుగుదేశం డోర్ టు డోర్ కార్యక్రమంలో నియోజకవర్గ శాసనసభ్యులు మామిడి గోవిందరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏడాది కాలంలో చేపట్టిన ప్రజా సంక్షేమ పథకాలు అభివృద్ధి పనుల గురించి ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంపిణీ చేసి ప్రజలకు వివరిస్తూ గ్రామస్తులతో కలిసి కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి నేరుగా ఒక సమస్యపై అర్జీని స్వీకరించారు. గత వైసీపీ ప్రభుత్వంలో ప్రజల హక్కులను కాలరాసిన జగన్ ప్రభుత్వంలో పేదలకు అన్యాయం జరిగిందని, జగన్ నియంతృత్వంతో రాష్ట్ర అభివృద్ధిలో అధోగతి పాలైందని, అస్తవ్యస్తమైన ఆర్థిక వ్యవస్థను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చక్కదిద్దుతూనే పేదలకు సంక్షేమ పథకాలు అందజేస్తున్నారని అన్నారు. తల్లికి వందనంతో తల్లులు సంతోషంగా ఉన్నారని, ఎన్నికల సమయంలో తాము గడప గడపకు తిరిగినప్పుడు ప్రజల నుంచి లభించిన ఆదరణ నేడు సంవత్సరం తరువాత తిరిగి అపూర్వ ఆదరణ తమకు లభిస్తుందని, ఎన్నికల సమయంలో తాము ఇచ్చిన హామీలను నేడు వాటిని నెరవేర్చి తిరిగి గ్రామాల్లో పర్యటిస్తున్న తమకు ప్రజల బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, మండల క్లస్టర్లు, యూనిట్ బూత్ ఇన్ఛార్జీలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.